ఓం నమ శివాయ. నా పేరు సౌరిస్. నేను గుడిపాటి వెంకటాచలం గారి అమ్మాయిని. మొదట నేను భగవాన్ ఫోటోని సండే టైమ్స్ అనే పత్రికలో చూసినప్పుడు, ఎవరబ్బా ఈ అందవికారమైన మనిషి పెద్ద ఫోటోతో బట్టలు లేకుండా ఫోటోలు తీయించుకోవడం ఏంటి, పైగా పత్రికలో వేయించుకుంటున్నారేంటి అని అనుకున్నాను. ఆయన పేరు భగవాన్ రమణ మహర్షి. ఎంతో కటువుగా ఆర్టిఫిషియల్గా ధ్వనించింది నా చెవులకి. భగవాన్కి, రమణకి, మహర్షికి ఈ మూడు పేర్లకి ఎక్కడా సంబంధం లేదు. అడ్వర్టైజ్మెంట్ కోసం తన గొప్ప చాటుకునేందుకు ఈ బిరుదులన్నీ తగిలించుకున్నారు అనిపించింది. అప్పుడు నాకు 14 ఏళ్ళు. కానీ ఈనాడు నేను ఫీల్ అవడమే కాదు, నాకు స్పష్టంగా తెలుసు, భగవాన్ సౌందర్యాన్ని మించిన సౌందర్యం ఈ భూమి మీద ఎక్కడా లేదని. సమ్మోహనపరిచే ఆయన చిరునవ్వు, శ్రావ్యమైన కంఠధ్వని, ఆయన తల ఊపు, ఈ ప్రపంచపు మాయని చీల్చుకొని ప్రకాశించే అద్భుతమైన ఆయన కంటిచూపు, మరి ఇంక ఎక్కడ వెతికినా అవి మనకు కానరావు. మా నాన్న చలంగారు దీక్షితుల గారితో కలిసి రమణాశ్రమానికి మొట్టమొదటిసారి వెళ్ళి వచ్చారు ఈరోజు. కానీ నేను తలనొప్పితో పడుకొని ఉన్నాను. అందరూ నాన్న చుట్టూ చేరారు ఆ కబుర్లు వినడానికి. నాన్న రమణాశ్రమాన్ని, అరుణాచలాన్ని వర్ణిస్తున్నాడు. అరుణాచలం పేరు వినగానే నా హృదయం గొప్ప ఆనందంతో నిండింది. నేను పక్క మీద నుంచి లేచి నాన్న దగ్గర చేరాను. నాన్న భగవాన్ బోధించే ఆత్మవిచారణ సంగతి చెప్తున్నారు. మనసు, బుద్ధి, పంచేంద్రియాలు, దేహం ఇవన్నీ కూడా నిజం కావనని, సత్యమైన నేనుని తెలుసుకోమని భగవాన్ బోధిస్తున్నారని, అదే ఆయన చెప్పే సాధన అని. ఆ సత్యమైన నేనుని తెలుసుకోవడం ఎట్లా అని ప్రశ్నించాడు మా తమ్ముడు వసంత్. నేనెవరని నిన్ను నువ్వు ప్రశ్నించుకోమంటారు, కానీ ప్రశ్నకున్నంత మాత్రాన ఆ ప్రశ్న మనని, ఆ నేనుని తెలుసుకునేటట్లు ఎట్లా చేయగలుగుతుంది అని మళ్ళీ ప్రశ్నించాడు వసంత్. ఆయన ఆ విధంగానే సాధించి తెలుసుకున్నారంట అన్నాడు మా నాన్న జవాబు చెప్పలేక. అందరూ అర్థం కాక వింటున్నారు, కానీ నేను మాత్రం నాన్న ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్న భగవాన్ బోధని సులభంగా గ్రాహ్యం చేసుకోగలిగాను. నా చిన్నప్పటి